ఫిబ్రవరి 1 బడ్జెట్ డే అంటే నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉదయం 11 గంటలకి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టున్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అంటే రెండు విషయాలపైన ఎక్కువగా ఉంటుంది. కామన్ మ్యాన్కి ఏమో నిత్యావసరాల వర్షాలు అండ్ గోల్డ్ పైన. ముఖ్యంగా గోల్డ్ చూసుకుంటే బడ్జెట్ యొక్క ప్రభావంతో పెరిగిన సేల్స్ తగ్గాయా అనేది ఒకసారి చూద్దాం. అండ్ మనతో మాట్లాడడానికి మనపల్లి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గోపికృష్ణ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఫిబ్రవరి 1 నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. యాక్చువల్గా గోల్డ్ అమ్మకాలలో కానీ గోల్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? పబ్లిక్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అండ్ గవర్నమెంట్ నుంచి? ముఖ్యంగా చెప్పాలంటే గత ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తే గోల్డ్ మార్కెట్ ఒక పాజిటివ్ గ్రోత్లో ఉంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఒక పాజిటివ్ గ్రోత్. అండ్ పాస్ట్ 3 వీక్స్ హిస్టరీ చూస్తే ఇంటర్నేషనల్లో మోర్ దెన్ $120 పర్ ఔన్స్కి పెరగడం జరిగింది. $120 ఒక ఔన్స్ అంటే ఇంచుమించు ఇండియన్ కరెన్సీలో ₹5,000 మార్పు. 78,000 లెవెల్స్ నుంచి 83,000 లెవెల్స్ ప్లస్కి గోల్డ్ రేట్ పెరిగింది. సో ముఖ్యంగా కారణాలు, సో ఇంటర్నేషనల్లో గోల్డ్ రేటు పెరగడం, ఔన్స్ ప్రైస్ పెరగడమే కాకుండా రూపీ వాల్యూ తగ్గడం. ద ఎక్స్చేంజ్ 84 రూపీస్ ఉండాల్సిన ఎక్స్చేంజ్ టుడే ఇస్ 86 రూపీస్ 60 పైసా, వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఇన్ ఇండియన్ రూపీ అని చెప్పవచ్చు. వేర్ ద ఎక్స్చేంజ్ ఇస్ బికమ్ వెరీ హై. సో ఈ ఇంపాక్ట్ అనేది మెటల్ మీద పడుతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది మ్యాక్సిమంగా ఇంపోర్ట్ చేస్తాం. సో గోల్డ్ ఇండియాలో ప్రొడక్షన్ రాదు. సో దెర్ ఇస్ నో మైనింగ్ డన్ ఇన్ ఇండియా. సో గోల్డ్ అనేది వీఆర్ డిపెండ్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. సో రూపీ వాల్యూ తగ్గడం అనేది కూడా ఒక రీజన్ సడన్గా గోల్డ్ రేట్ ఇంత జంప్ అవ్వడానికి కారణం. అండ్ బడ్జెట్. సో ప్రతిసారి బడ్జెట్ వస్తుందంటే ఎక్కువగా అందరు దృష్టి పెట్టేది ఒక జ్యువెలరీ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ మెయిన్గా చూసేది. సో ఎందుకంటే వన్ ఆఫ్ హ్యూజ్ బిజినెస్ అండ్ వన్ ఆఫ్ ద థింగ్ వేర్ ఇండియన్ సెంటిమెంట్ ఇస్ దే. ఇండియన్ హిస్టరీలో ఎప్పటి నుంచో ప్రతి అకేషన్ కానివ్వండి గోల్డ్పై ముడిపడి ఉంటుంది. సో ఎస్, దట్స్ ఇండియన్, ఇట్స్ అన్ ఇండియన్ బ్లడ్. ప్రపంచంలో ఎక్కడ కూడా మన దగ్గర ఉన్నంత కన్సెప్షన్ ఎక్కడ లేదు, కానీ మన దగ్గర అంత కన్సెప్షన్ బికాస్ ఇండియాలో ఎప్పుడైనా ఆదుకుంటుంది బంగారం అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి పీపుల్ పుట్ ద మనీ ఇన్ టు ద గోల్డ్. సో ఈ బడ్జెట్ విషయానికి వస్తే ఏం చేస్తారు? లాస్ట్ టైం వీ హావ్ సీన్ ఇట్, ఇంపోర్ట్ డ్యూటీస్లో మంచి తగ్గించారు. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద పీపుల్ టు బై. గోల్డ్ ఉన్నటువంటి రేట్ కూడా తగ్గింది బికాస్ ఇంపోర్ట్ డ్యూటీలో గుడ్ కరెక్షన్ 15 to 6 చేసినట్టున్నారు. ఇంపోర్ట్ డ్యూటీలో సుమారుగా చూసుకుంటే అంటే 7% కరెక్షన్ వచ్చింది. సో విచ్ వాజ్ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ జ్యువెలరీ అని చెప్పవచ్చు, ప్రైస్ తగ్గడంతో. సో ఈసారి బడ్జెట్లో గోల్డ్లో ఏం డెసిషన్ తీసుకుంటారు? ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్ చేస్తే ఎందుకు ఇబ్బంది? మనకు గోల్డ్ ఎంత కావాలని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్. సో రూపీ ఇట్స్ లూజింగ్ ఇట్స్ వాల్యూ. సో దీన్ని ఖచ్చితంగా ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్ తెస్తారు. సో ఈ ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్లో ఎక్కువగా మేజర్గా ఇంపోర్ట్ చేసుకునేది గోల్డ్. సో ఈ గోల్డ్ పైన ఎలా చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదేవిధంగా ట్యాక్సెస్, జ్యువెలరీ పైన ట్యాక్సెస్ని ఏమైనా తీసుకొస్తారా, ఎక్కువ చేస్తారా అనే ఒక భయం కూడా. ప్రజెంట్ ఎలా ఉన్నాయి సార్ ట్యాక్సెస్? జిఎస్టీ కమింగ్ అప్ టు ద లోకల్ ట్యాక్సెస్ అండి 3% అండి. యాక్చువల్గా చూస్తే గోల్డ్ కాయిన్స్కి విడిగా ట్యాక్స్ ఉండేది, జ్యువెలరీకి విడిగా ట్యాక్స్ ఉండేది. మెల్లిమెల్లిగా గోల్డ్ కాయిన్స్, జ్యువెలరీ అన్నీ ఈక్వల్గా చేసి 3% జిఎస్టీ తీసుకొచ్చారు. దీన్ని 3%ని ఇంకా పెంచుతారా, లేకుంటే గోల్డ్ కాయిన్స్కి 3% పెట్టి జ్యువెలరీకి 5% చేస్తారా? లాట్ ఆఫ్ రూమర్స్ ఆర్ దే. సో ఒకవేళ నిజంగానే వాళ్ళ ట్యాక్స్ పెంచితే మాత్రం మార్కెట్ పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సార్, కొందరు అనలిస్ట్ చెప్పేందంటే 1,00,000 దాకా కూడా వెళ్ళొచ్చు గోల్డ్ అని ఒక మాట అంటున్నారు. రెండు డిఫరెంట్ సెగ్మెంట్స్ అండి. ఒకటేమో న్యాచురల్ గ్రోత్, అంటే నార్మల్గా సహజంగా వచ్చే గ్రోత్. ప్రతి సంవత్సరం గోల్డ్ మెటల్ రేట్లో కొద్దిగా పెరుగుతుంది, సహజంగా వచ్చేది. ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్గా, అంటే ఒక కారణాల వల్ల అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రైస్ పెరగడం అనేది సంథింగ్ వేర్ వీ సీ అన్ ఆర్టిఫిషియల్ గ్రోత్. కోవిడ్ టైంలో చూసాము, డ్రాస్టిక్గా 30-35% పెరిగింది. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏదైనా యుద్ధం కానివ్వండి, ఏదైనా వాతావరణం ఇబ్బందికరంగా ఉంది, ఆర్థికంగా ఇబ్బందిగా ఉందంటే ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ అందరు కూడా బంగారం వైపు మొక్కు చూపిస్తారు కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. సో ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ ఇన్ ఇంటర్నేషనల్లీ. ఇప్పుడు వస్తే ఇక్కడ టాపిక్ వైజ్గా వచ్చేసి మన హౌ డూ ద బడ్జెట్లో రియాక్ట్ అవుతారు, హౌ డూ దే సాల్వ్ దిస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్, అదేవిధంగా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా హౌ డూ దే డూ ఇట్ అనేది ముఖ్యంగా. అండ్ ప్రైస్ పెరుగుతుంది అని అందరికీ ఉంటుంది, ప్రైస్ పెరుగుతుంది. బట్ న్యాచురల్ గ్రోత్లో చూసుకుంటే ఈ ఇయర్ వరకు ఖచ్చితంగా వీ క్యాన్ సీ $3,000 పర్ ఔన్స్ అండి ఇంటర్నేషనల్ ప్రైస్. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 90,000+. ఓకే సార్, ఇప్పుడు సామాన్యులు అయితే మెయిన్ గోల్డ్ పైన బాగా ఇంట్రెస్ట్ చూపుతారు. అంటే వాళ్ళకున్న సమస్య అంటే జిఎస్టీ పెరిగిందని
అంటే రాను రాను జనాలకు గోల్డ్ పైన ఇంట్రెస్ట్ పోతుంది, ఒకవేళ పోతుందేమో అని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్కటి అండి, బంగారం రేటు పెరిగితే ఇంట్రెస్ట్ పోతుంది అనేది ఒక కరెక్ట్ కాదు, కానీ బంగారం తప్పించి వేరే అవకాశం ఏమీ లేదు. సో సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ ఓన్లీ థింగ్స్ వేర్ వీ కీప్ ఇట్ యాజ్ అన్ అసెట్. అయితే నార్మల్గా ఏం చేస్తాము, ఒక ఇంటి పెద్ద ఉంటారు, ఓకే, యాజ్ ఎ లీడర్ ఏం చేస్తాడు, తను సేవింగ్స్ని దాచుకోవాలని చూస్తాడు. సో ఏం చేస్తాడు, ఎవ్రీ మంత్ ఏదో కొద్ది బ్యాంక్లో డిపాజిట్ చేయడం, దాచుకోవడం, ఏదో గోల్డ్ కొనుక్కోవడం చేస్తారు. దట్ ఈస్ అ జనరల్ ప్రాక్టీస్. అదేవిధంగా ఇంటర్నేషనల్లీ అన్ని దేశాలు కూడా చేసేది అది. సో మన డబ్బుని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, బంగారు నిల్వలను పెంచాలి. అప్పుడు ఇంటర్నేషనల్లో మన కరెన్సీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనకు వచ్చే రెవెన్యూ ప్రకారంగా మన గోల్డ్లో నిల్వ చేయకపోతే మన కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. సో ఇప్పుడు జరిగింది కూడా అదే. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ కంట్రీ డస్ ఇట్. సో ఎందుకంటే అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడైనా ఏ కరెన్సీ చెల్లినా చెల్లకుండా బంగారం అనేది ఎప్పుడు చెల్లుతుంది. సో బంగారం తప్పించి వేరే ఆప్షన్ లేదు. సో తప్పకుండా బంగారం ఎంత పెరిగినా దానికి వచ్చే ఆదరణ ఉంటుంది. పీపుల్ ఆల్వేస్ ట్రస్ట్ ఆన్ గోల్డ్ అండ్ దట్ మూవ్స్ ఆన్ లైక్ దట్. సార్ సిల్వర్ ఈజ్ ఫ్యూచర్ గోల్డ్ అనే ఒక మాట అంటున్నారు, ఏం చెప్తారు? ట్రూ అండి. వీ కెన్ సీ ఎ లిటిల్, అంటే గోల్డ్ బుల్ రన్, సిల్వర్ బుల్ రన్ చూస్తే ఆబ్వియస్లీ రెండు కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ఉన్నాయి. సిల్వర్ కూడా చూస్తున్నాం 75 రూపీస్ నుంచి చూస్తూ 1 lakh ప్లస్ కూడా వెళ్ళింది. మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్, టాక్సెస్ తగ్గించిన తర్వాత ఇట్ కేమ్ బ్యాక్ అగైన్ బిలో 90. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 94-95 రూపీస్, గుడ్ ప్రైస్. సో సిల్వర్ కుడ్ బి అరౌండ్ ఇయర్లో 1 lakh ప్లస్ ఈజీగా చూస్తాం. అండ్ గోల్డ్ అరౌండ్ 90,000 రూపీస్ బై ఇయర్ ఎండింగ్ వరకు తప్పకుండా మనం చూస్తాం. అండ్ ఈ పాజిటివ్ ట్రెండ్ ట్రంప్ అంటే రీసెంట్గా జరిగిన దాంట్లో కూడా యూఎస్ ఎలక్షన్స్ అనేది ఒక బిగ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. హౌ డస్ ద న్యూ పాలసీస్ ఆర్ దేర్, దే ఆర్ ఫ్రెండ్లీ టు అస్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ? గ్లోబల్లీ ట్యాక్సెస్ మీద ఇప్పుడు రాగానే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ పైన చేంజ్ చేశాడు, చైనీస్ గూడ్స్ పైన ట్యాక్సెస్ అన్నట్టుగా చెప్పారు. సో ఈ ఇంపాక్ట్ అవ్వడంతో కొంచెం ఇంటర్నేషనల్ కూడా భయం పెట్టుకుంది. సో గోల్డ్ రేట్ అది కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అవ్వడానికి ఒక కారణం. సో వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ ఇఫ్ రియల్లీ ఎవ్రీథింగ్ సెటిల్స్ ఇన్ ఇంటర్నేషనల్లీ అండ్ ఇట్స్ గుడ్, దెన్ తప్పకుండా గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్ కస్టమ్ డ్యూటీ కూడా పెంచుతారు, దానివల్ల గోల్డ్ అయితే విపరీతంగా పెరుగుతుంది ఆఫ్టర్ బడ్జెట్ అని అంటున్నారు. అందుకోసమే బడ్జెట్ కంటే ముందు గోల్డ్ సేల్స్ ఎక్కువ పెరిగినాయని ఒక మాట అంటున్నారు, ఎంతవరకు? మనేపల్లిలో ఎలా జరుగుతుంది? వాస్తవానికి చెప్పాలి అంటే అండి, మీరు అన్నది కరెక్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆలోచన ఉంటుంది బడ్జెట్లో ఏం మార్పు తీసుకొస్తారనేది. సో అందరికీ తెలిసిందే గోల్డ్ ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి దే డోంట్ ప్రిఫర్ ఇంపోర్ట్స్, దే ప్రిఫర్ ఎక్స్పోర్ట్స్. అంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళేదానికి ఉంటే మనకు డబ్బులు వస్తాయి, కానీ బయట నుంచి మనం కొనుక్కున్న దానికి మనం డబ్బులు లూజ్ అవుతాం. సో ఈ ఇంపోర్ట్ని రిస్ట్రిక్ట్ చేయడానికి తప్పకుండా ట్యాక్సెస్లో ఒక మార్పు చేస్తారని ఒక రూమర్ అయితే ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ సీ ఇంపోర్ట్ డ్యూటీలో పెంచుతాడా, లేదు అంటే లోకల్ ట్యాక్సెస్ పెంచుతాడా, ఏం రిస్ట్రిక్షన్ వస్తారనేది అయితే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, బికాస్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. సో నా లెక్క ప్రకారం అయితే ఎలా ఉండాలి అంటే, ఇఫ్ ఎనీ పాలసీ దే గెట్ ఆల్సో పీపుల్ షుడ్ ఫీల్ హ్యాపీ, బికాస్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. సో దాని ప్రకారంగా చేస్తే ఇట్స్ మోర్ గుడ్. సో జ్యువెలరీ వరకు విడిగా చేస్తాడా, లేకుంటే లగ్జరీ జ్యువెలరీకి విడిగా చేస్తాడా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సార్ లాస్ట్ ఇయర్ 15-6% ట్యాక్స్ తగ్గించేసరికి అంటే బాగా రిచ్ పీపుల్ ఏం చేశారు, బిస్కెట్స్ కొనేసి ఒక స్టోరేజ్లో ఉంచుకున్నారు, దానివల్ల సంక్షోభం ఏర్పడ్డది. ఇలానే ఉంటే ఇంకెక్కువ సంక్షోభం ఏర్పడుతుందని ట్యాక్స్ పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా అండి, రిచ్ పీపుల్ అనే కాదు, జనరల్గా వాట్ ఈస్ ద సైకాలజీ అండ్ వాట్ డు ద సర్వేస్ ఈస్, ప్రతి ఒక్క కుటుంబం క్యాష్ని మొత్తం కంప్లీట్ కమ్యూనిటీగా మార్చేసరికి ప్రాబ్లం అవుతుందని నేను సింపుల్గా చెప్తాను నేను ఏంటి అనేది. ప్రతి ఒక్క కుటుంబం అండి, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఏదో కాస్త బంగారం కొని పెట్టుకుంటారు. ఆ బంగారం ఇంట్లో పెట్టింది ఎప్పుడుకు బయటకు రాదు, అది అలానే ఒక అసెట్లా ఉండిపోతుంది. సో వాట్స్ హ్యాపెనింగ్, వెల్త్ ఈస్ గెటింగ్ స్టక్ అట్ వన్ పాయింట్. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు లాకర్లో కొద్దిగా అట్ ద ఎండ్ ఒక ఎక్కువ వెల్త్ అనేది రొటేట్ అవ్వట్లేదు, బిజినెస్లో అవ్వట్లేదు. సో దీనికనే గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఫిజికల్గా గోల్డ్లో పెట్టిన దానికన్నా యూ పుట్ ఇట్ ఇన్ డిజిటల్లీ, అంటే డబ్బు అనేది ఫ్లో అవుతుంది. సో ఈవెన్ ద గోల్డ్ బాండ్స్ గోయింగ్ టు గెట్ ద సేమ్ రిటర్న్స్ అనేసి ఎన్నో చేశారు పాపం, బట్ పీపుల్ ఒక నమ్మకం పొందాలి. సో ఆ ఫిజికల్ గోల్డ్ ఉంటే హ్యాపీనెస్ వేరు, ఈ బాండ్స్కి ఉన్న రిస్ట్రిక్షన్స్తో వేరు. సో ఇంకేదైనా ఫ్రెండ్లీ తీసుకురావాలి వేర్. అండ్ వాట్ డు గవర్నమెంట్ వాంట్, గోల్డ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పీపుల్. ఈ గోల్డ్ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఓవరాల్ గవర్నమెంట్ ఒక ఆలోచన ఏంటంటే, అన్యూటిలైజ్గా ఉన్న వెల్త్ని బయటకు తీసుకొచ్చి యూటిలైజ్ చేయాలి. సో దట్ హెల్ప్స్ ద కంట్రీ టు గ్రో అనే ఒక ఆలోచనతో దే వర్కింగ్ ఆన్ దాట్. సార్ ఇంకో వర్షన్ అంటే టోటల్ ఇండియాలో
22 lakhs ఫ్యామిలీస్ గోల్డ్ బిజినెస్ పైన కానీ ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉన్నారని ఒక అంచనా ఉంది. వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు కలిగించాలి, పాలసీలు తీసుకోవాలని కూడా ఒక ఆలోచన ఉంది. ఏం చెప్తారు? ఎలాంటి వెసులుబాటు మీకు అవసరం? నిజం చెప్పాలంటే అండి, ప్రపంచంలో ఎక్కడ లేనన్ని కంసాలీలు కానివ్వండి, గోల్డ్ డిజైనర్స్ కానివ్వండి, కారిగర్స్ కానివ్వండి, మన దేశంలో ఉన్నారు. వీ షుడ్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ మన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది, మన దగ్గర ఉన్న ఆస్తిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే గుడ్. సో వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అన్ ఇండియా? మన దగ్గర ఇన్ని స్టేట్స్, ఇన్ని కల్చర్స్. మీరు ఏ పార్ట్ ఆఫ్ ఇండియా వెళ్ళినా ఒక డిఫరెంట్ కల్చర్, అండ్ ప్రతి కల్చర్ వెనక ఒక జ్యువెలరీ ఉంటుంది. జ్యువెలరీ ఇన్ ద సెన్స్ మన తెలంగాణ విషయానికి వస్తాం. వీ హ్యావ్ అ తెలంగాణ పర్టికులర్ డిజైన్స్ లైక్ గొట్టపూసలు అండ్ ఆల్ ద ట్రెడిషనల్. ఇక్కడ ఎన్నో కారిగర్స్ ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఆచార్యులు, ఆ వస్తువులు చేసేవాళ్ళు. సో ఈ వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ ఒక యూనిటీ లేదు, ఒక కైండ్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఓకే ఈ సెక్టర్ ఉంది, ఈ సెక్టర్కి నమ్ముకొని ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ సెక్టర్ని గుర్తిస్తే తప్పకుండా వీ గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ రిటర్న్. ఎందుకంటే మనం తయారు చేసే ఆభరణానికి ఇంటర్నేషనల్లో మంచి విలువ, మన హ్యాండ్ వర్క్కి ఇంటర్నేషనల్ మంచి విలువ. మీరు బిలీవ్ చేస్తారో లేదో, ఇంటర్నేషనల్లో ఏ పెద్ద జ్యువెలరీ కంపెనీ అయినా, ఏ బిగ్గెస్ట్ లగ్జరీ బ్రాండ్ అయినా, వాళ్ళకు మాస్టర్ పీస్ కావాలి అంటే మొదటిగా వాళ్ళు ఎంచుకునేది మన ఇండియన్ ఆర్టిస్ట్ని. ఎందుకంటే మనవాడి నుంచి మాస్టర్ పీస్ చేసి ఆ మాస్టర్ పీస్ని కాపీ చేయడం వేరే విషయం, కానీ ఆ ఫస్ట్ మాస్టర్ పీస్ క్రియేట్ చేసేది మన ఆచార్యులే. సో ఈ సెక్టర్ని గుర్తించాలి, ఈ సెక్టర్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఇస్తే మాత్రం తప్పకుండా ఈ సెక్టర్ అనేది కొంచెం క్రియేట్ వండర్స్ అని చెప్పవచ్చు. సార్, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాదన ఏంటంటే బంగారం అనేది నిత్యావసర వస్తువు కాదు, ఎందుకు దాని మీద అన్ని ట్యాక్సులు పెంచడం, అన్ని చేయడం, కొంచెం దాన్ని కట్టడి కంట్రోలింగ్ చేస్తే బాగుంటుందని ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాదన. వాస్తవం అండి. ఎందుకంటే ఒక ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 100 రూపాయలు మీరు వ్యాపారంలో పెడితే 100 రూపాయలకు లాభం వస్తుంది. మీ దగ్గర ఉన్న 100 రూపాయలు 50 రూపాయలు మీరు వ్యాపారంలో పెడితే 50 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. సో ఇదే విధంగా వాట్ డు గవర్నమెంట్ వాంట్స్ పుల్ అప్ ఆల్ ద డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డెడ్ వెల్త్ అందరి దగ్గర ఉంది, పుల్ చేయడానికి ఉంది. దీన్ని చక్కగా చేయొచ్చు. సో దీన్ని ఒక స్ట్రాటజీ అని ఒక ఐడియా రావడం, అంటే పబ్లిక్కి ఒక నమ్మకం రావాలి, ఎస్ ఈ విధంగా వెళ్తే ఐ మే హ్యావ్ ఎ బెనిఫిట్ అని ఒక ఫీల్ ఉండాలి. దాన్ని ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా గోల్డ్ డిపాజిట్స్ అనేది ఒక మంచి సక్సెస్ అని అవుతుంది. సార్, మీరు పర్సనల్గా బడ్జెట్ ఎలా ప్రెడిక్ట్ చేస్తారు, ఎలా ఉండబోతుంది? ఎవ్రీ బడ్జెట్ షుడ్ బి ఎ ఫ్రెండ్లీ టు ద పీపుల్. 100% ఈ బడ్జెట్ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటాను. సో తప్పకుండా ఏ విధంగా డిజైన్ చేయాలి అంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కరెంట్ పీపుల్, అంటే ఇప్పుడున్న ప్రజలకు ఏమి కావాలి, ఏ వసతులు కావాలి, ఏది ఈజ్ ఇంపార్టెంట్. సో హెల్త్ సెక్టర్ ఉంది, health sector is such a important, we have to import what all the latest things happening internationally. We should have a research centers. మాకు రీసెర్చ్ సెంటర్స్ మనకు చాలా చాలా అవసరం. సో ఈ దానికి ఖచ్చితంగా ఒక మంచి పెద్ద ఇది ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ అప్ టు ద కమర్షియల్స్కి వస్తే జ్యువెలరీ ఇండస్ట్రీ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, దీస్ ఆర్ బిజినెస్ అనేది ఎప్పుడూ అవుతుంది. 50% ఆఫ్ ద బడ్జెట్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ మే బి ఎనీథింగ్, యూ డెవలప్ యువర్ ఓన్ ఆర్మ్స్, అమ్యునేషన్, ఎనీథింగ్, మెడికల్ రీసెర్చ్ అండ్ మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. ద రెస్ట్ ఆఫ్ 50%ని వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇన్ అ కంఫర్ట్ జోన్. అంటే లగ్జరీ వైపు కూడా కంఫర్ట్ జోన్తో ఉండి దాన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఇండియా అంటే వెనుకబడిన దేశం అని, ఇప్పుడు ఎవరు అనలేరు ఇండియా అంటే వెనుకబడిన దేశం అనేది. ప్రపంచంలో శాసించగలిగిన ఒక వన్ ఆఫ్ ఎ కంట్రీ అంటే ఇండియా అని చెప్పవచ్చు. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, ఫిజికల్ గోల్డా, బాండ్సా, ఈటీఎఫ్, జనరల్ ఏది ప్రిఫర్ చేస్తారు? ఐల్ టెల్ యూ, ప్రిఫర్ చేసేది ఏంటి, ఎవరైనా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే నేను ఇవాళ రూపీ పెడుతున్నాను, మళ్ళీ నాకు ఈజీగా నా డబ్బు నాకు రావాలి అని ప్రిఫర్ చేస్తారు. సో ఇఫ్ యూ పుట్టింగ్ బాండ్స్, యూ మేక్ ఇట్ ఫ్రీ. ద బాండ్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ఎవ్రీ బ్యాంక్. ద బాండ్ షుడ్ బి సచ్ ఎ ఫ్రెండ్లీ దట్ ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా సేల్ చేస్తారు జ్యువెలరీ స్టోర్స్. బికాస్ ఈవెన్ పీపుల్ వాంట్ టు పుట్ 5,000, 6,000, 8,000 ఆల్సో కెన్ బై. సో అదేవిధంగా బాండ్స్లో కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇస్తే తప్పకుండా పీపుల్ విల్ హ్యావ్ ఎ లిటిల్ చేంజ్. వచ్చే జనరేషన్ అన్న ఈ డిజిటల్ గోల్డ్కి వస్తారు. ఇప్పుడు మానేపల్లిలో వీ హ్యావ్ రీసెంట్లీ స్టార్ట్ డిజిటల్ గోల్డ్. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేసాం, ఇప్పుడున్న రెస్పాన్స్ ఎలా ఉంది? గుడ్, చెప్పు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. క్వాంటిటీ తక్కువైనా నంబర్ ఆఫ్ యూజర్స్ బాగానే ఉన్నారు చెప్పాలి అంటే. పీపుల్ ద బయింగ్ ఎ డిజిటల్. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు, టీనేజర్స్ హూ ఆర్ అవే ఫ్రమ్ జ్యువెలరీ, నౌ దే స్టార్టెడ్ ఈవెన్ పుట్టింగ్ ద మనీ ఇన్ డిజిటల్లీ. అంటే డిజిటల్ గోల్డ్లో పెడితే మేకర్స్ కొంచెం
నష్టం ఏం జరగదు సార్? రెండు రకాలండి. ఇన్వెస్ట్మెంట్ అనే పదానికి చూసిందే గోల్డ్ కాయిన్స్, దానికే డిజిటల్కి పెట్టుకోగలుగుతాం. కానీ నేను వేసుకోవాలి, నా పెళ్ళి ఉంది, నగలు కంపల్సరీ కావాలి, దాన్ని ఎవరు తప్పించలేరు. దానికి అకేషన్స్కి ఉండాల్సిన బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. వీళ్ళు ఆలోచించేది కూడా ఏంటి, అకేషన్స్లో ఉన్న బంగారం కోసం ఆలోచించట్లేదు. ఈ గోల్డ్ బిస్కెట్స్ కొని పెట్టేవాళ్ళు, గోల్డ్ కాయిన్స్ పెట్టే వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాట్ ఈస్ ద రైట్ టైం టు బై గోల్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్? ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, నేను ఒక 1-2 ఇయర్స్కి కొని పెట్టేస్తున్నాను, నా ఇంట్లో పిల్లల పెళ్ళి కొని పెట్టేస్తున్నాను అంటే ఎప్పుడైనా కొనవచ్చండి. బికాస్ హిస్టరీ చూస్తే ఖచ్చితంగా ఎవ్రీ క్వార్టర్కి యూ సీ ఏ పాజిటివ్ గ్రోత్ ఇన్ మెటల్ అని చెప్పవచ్చు. యాజ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్, నేను ఇవాళ కొని రేపు అమ్మేస్తాను, నాకు 10 days తర్వాత మళ్ళీ ప్రాఫిట్ వస్తే అమ్మేస్తాను అనేవాడు చాలా ఆలోచించాలి. బికాస్ మార్కెట్లో చాలా ఫ్లక్చుయేషన్ ఉంది. గాస్ 3 weeksలో ఇండియన్ కరెన్సీలో చూస్తే 78,300 వాజ్ లోయెస్ట్ అండి. టుడే it came down within short time, in a 1 month time, to 83,700. So it's not a small difference, it's a very big difference. సాటర్డే బడ్జెట్, రేపు ఫ్రైడే. ఇప్పుడు బడ్జెట్ ముందు కొనాలా తర్వాత కొనాలి? దట్స్ $1 million క్వశ్చన్ అండి. అదే దాని విధంగా చూడాలి. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎప్పుడు కొనవచ్చు. బట్ వాట్ డూ ఐ ఫీల్ అంటే బడ్జెట్లో ఇంకా తగ్గిస్తాడనేది ఎక్స్పెక్టేషన్ ఎట్టి పరిస్థితులు ఎవరున్నా తీసేయాలి. ఎవరు తగ్గించడం అనేది లేదు. ఇంపోర్ట్ డ్యూటీస్ కానివ్వండి, లోకల్ ట్యాక్సెస్ పెంచకుంటే చాలు, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. ఇది గోపీకృష్ణ గారు చెప్పేదంటే, ఎంత పెరిగినా బంగారం అనేది ఒక ఎమోషన్. ఇండియాలో బంగారం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనే ఇంట్రెస్ట్ అయితే పోదా అంటున్నారు. అండ్ గోల్డ్ మేకర్స్కి అందరికీ కలిపి ఒక ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ పాలసీస్ కానీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు గవర్నమెంట్ కానీ ఒక చిన్న అడ్వైజ్ అయితే ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.